వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వేసిన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఏదైతే మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలియజేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే నినాదంతో ఆయనకి ఇడుపులు పాయనించి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేపట్టిన బస్సు యాత్రకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సందర్భంగా నిన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర నిన్న అడుగు పెట్టడం జరిగింది, ఎంటర్ అవడం జరిగింది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా కొత్తగా విశాఖపట్నం నగర పరిధిలో విశాఖపట్నం జిల్లాలోకి రేపు మధ్యాహ్నం వేపగుంట దగ్గర ప్రవేశించి తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకి 2:30-3 గంటల ప్రాంతంలో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి నగర పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర ఎంటర్ అవడం జరుగుతుంది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర వస్తుందా, మనం కూడా బస్సు యాత్రలో పాల్గొని గడిచిన 4 సంవత్సరాల 15 నెలల కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ కుటుంబాల్లో అయితే సుఖ సంతోషాలతో ఆనందాలతో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవిస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే వెనుకబడిన వర్గాలు కానీ పేద ప్రజలు కానీ వారి జీవిత గమనాన్ని మార్చి ఈరోజు వెనుకబడిన వర్గాల వారిని అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనింపజేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి ఆయనకి సంఘీభావంగా రాబోతున్న ఎన్నికల్లో మేమందరం కూడా మీ వెన్నంటి ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈరోజు చాలామంది బస్సు యాత్ర గురించి ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో రేపు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలుదేరిన బస్సు యాత్ర 3:15 ఎన్ఏడి జంక్షన్, రేపు 3:30కి 3:30 రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి ఎన్ఐడి జంక్షన్ దగ్గర నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఐడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలకబోతా ఉన్నాం. కంచరపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3:45 రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్ ఇంజిన్ సింబల్తో రైల్వే న్యూ కాలనీ జంక్షన్కి 4 గంటలకు దొండపత్తి జంక్షను, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్ సౌత్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ గర్ల్స్ రిసీవ్ చేసుకుని రైల్వే న్యూ కాలనీ జంక్షన్ దగ్గర నుంచి దొండపత్తి వరకు కూడా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ షో జరుగుతుంది. మళ్ళీ దొండపత్తి జంక్షన్ నుంచి మహారాణిపాలెం వరకు కూడా ఉత్తర నియోజకవర్గం సంబంధించిన రోడ్ షో జరుగుతుంది. మళ్ళీ మహారాణిపాలెం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అందరితో కూడా అభివాదం చేయటం, ఏదైనా ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే
డోర్ దగ్గర నుంచి మనందరూ కూడా చూసాం బస్సు యాత్ర ఏ విధంగా జరుగుతుందనేది. రోడ్ షోలో భాగంగా ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే వారిని పలకరించి ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మారాన్పాలెం దగ్గర గ్యాదరింగ్ పాయింట్ దగ్గర నుంచి అందరితో అభివాదం చేసిన తర్వాత మళ్ళీ సచిన్ జంక్షన్ వరకు కూడా నార్త్ యువత ఆధ్వర్యంలో నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ద్వారా సచిన్ జంక్షన్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి ఆయనతో పాటు ఫాలో అవడం జరుగుతుంది. సచిన్ జంక్షన్ దగ్గర నుంచి ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన క్యాడర్ కానీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన శాసనసభ్య అభ్యర్థులు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బహుశా ఏదైతే ఎంఈపీ డబుల్ రోడ్ ఉందో ఆ డబుల్ రోడ్ ప్రాంతంలో గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుని నైట్కి రేపు సాయంత్రం మధురవాడ ప్రాంతంలో పిఎం పోతునమాలయపాలెం ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్టే ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతిక్షణం కూడా ప్రజాహితం కోసం వెచ్చిస్తూ ఎన్నికలకు ముందు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి నిజాయితీతో, నిబద్ధతతో ఈరోజు సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచివారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించేవారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరు బతుకు తెరువు కోసం వచ్చినా సరే ఆదరించి, అభిమానించి వారిని అభ్యున్నతి సాధించడం కోసం కూడా సహాయ సహకారాలను, సోదరభావంతో సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న దానికంటే కూడా మిన్నగా రేపు భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి, ముఖ్యంగా విశాఖపట్నాన్ని కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతాల్లో ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని సద్వినియోగపరచుని బ్లూ ఎకనమీని సృష్టించడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి ద్వారా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. ఏదైతే సముద్రయానం ఉందో, పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పోర్ట్స్కి, ఫిషింగ్ హార్బర్స్కి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ని అనుసంధానం చేసి ఎంఎస్ఎంఈ పార్క్స్ నిర్మాణం చేసి ఐటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి తద్వారా విశాఖపట్నాన్ని ఈ ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలపాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతూ ఉన్నారు, పరిపాలనా రాజధాని విషయంలో కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో జరిగిన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో, నేను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు 2024లో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది మనందరికీ కూడా శుభసూచకం. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకి బంగారు భవిష్యత్తుకి రేపు అది రాచబాట వేసే మార్గం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీయువకుల ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం అహర్నిశలు కూడా పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని ఆ బస్సు యాత్రని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థించి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బట్టలు వేసుకోవాలని నేను మీడియా ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న ఎవరైతే జేఐసీ సభ్యులు ఉన్నారో
వారందరూ కూడా మమేకమై రేపు జరుగుతున్న బస్సు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మరొకసారి రూటుకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటలకి పావుకి 3:15కి ఎన్ఐడి జంక్షన్, 3:30కి కంచరపాలెం మెట్టు, 3:45కి రైల్వే న్యూ కాలేజ్ జంక్షన్, 4 o'clockకి దొండపర్తి జంక్షన్, 4:15కి మహారాణిపాలెం, 4:30కి సత్యం జంక్షన్ దగ్గర ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈ బస్సు యాత్రను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ ఉత్తరాంధ్ర ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కోరుకునేవారు, కాంక్షించేవారు. మీడియా మిత్రులు కూడా నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీ ద్వారా విస్తృతంగా ఈ బస్సు యాత్ర గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరుని కూడా తెలియజేసి, రేపు బస్సు యాత్రని విజయవంతమయ్యే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మీడియా మిత్రులందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ, ఎన్ఈడి జంక్షన్ టు కంచరపాలెం మెట్టు రోడ్ షో, కంచరపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్, కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వరకు రోడ్ షో, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి దొండపర్తి వరకు అది కూడా రోడ్ షో, అక్కడ దొండపర్తి జంక్షన్ గ్యాదరింగ్ పాయింట్, మళ్ళీ దొండపర్తి జంక్షన్ నుంచి మళ్ళీ నార్త్ మహారాణిపాలెం జంక్షన్ వరకు రోడ్ షో, మహారాణిపాలెం జంక్షన్లో గ్యాదరింగ్ పాయింట్, మహారాణిపాలెం జంక్షన్ దగ్గర నుంచి మళ్ళీ ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఫాలో అవుతాం. సత్యం జంక్షన్ దగ్గర తూర్పు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎక్కడ కూడా సిటీలో ఆల్రెడీ సిద్ధం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఎన్నికల సంకారం పూరించిన దానికి సంబంధించి అది ఒక క్రమ పద్ధతిలో పక్కా ప్రణాళికతో జరుగుతూ ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ సిద్ధం సభకు సంబంధించి మొట్టమొదటి సభ విశాఖపట్నం పార్లమెంట్లోనే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఏదైతే విశాఖపట్నం, ఏలూరు, అదేవిధంగా గుంటూరు, గతంలో అనంతపురం 4 పార్లమెంట్లలో సిద్ధం సభ మొదటి విడతలో జరగడం జరిగింది. మిగతా 21 పార్లమెంట్లోని కూడా ఇప్పుడు ఇడుపులపాయలో స్టార్ట్ చేసి కడప పార్లమెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేపు శ్రీకాకుళం పార్లమెంట్లో జరుగుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. సిద్ధం సంబంధించి మేమంతా సిద్ధం కావచ్చు ఒకే ప్యాటర్న్లో జరుగుతున్న సమావేశాలు ఇవన్నీ కూడా క్యాడర్ని, ప్రజల్ని కూడా ఎన్నికలు సమాయత్తం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని, చేసిన మంచిని, చేయబోయే అభివృద్ధిని, చేయబోయే సంక్షేమాన్ని వివరిస్తూ, కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి మా అభ్యర్థన మేరకు, వాస్తవానికైతే విశాఖపట్నం అనేది ప్రోగ్రాం ఆల్రెడీ గతంలో అయ్యింది. మా అందరి అభ్యర్థన మేరకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశ చరిత్రలోనే ఏ యాత్ర కూడా, ఏ రోడ్ షో కూడా విజయవంతమైన విధంగా ఈరోజు విజయవంతమైంది. మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర. అందులో భాగంగా మేమందరం కూడా అభ్యర్థన మేరకు రేపు సిటీలో ప్రవేశిస్తున్నారు. మీటింగ్ సంబంధించి ఆల్రెడీ మీటింగ్ అయ్యింది. భీమిలి నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న 7 పార్లమెంట్కి సంబంధించి మేమందరం కూడా ఇక్కడ అభిమానులు, నాయకులు పార్టిసిపేట్ చేసి లక్షలాది మందితో మేము సిద్ధం సభ అనేది భీమిలి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ జరగడం జరిగింది. ఆ పార్లమెంట్లోనే మీటింగ్స్ జరుగుతాయి. రెండోది మళ్ళీ రేపు 27వ తారీఖున 26, 27 తారీఖుల్లో బస్సు యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 45-50 నియోజకవర్గాల్లో ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో గతంలో సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కానీ ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి తప్పకుండా విశాఖపట్నం నగరంలో కూడా రేపు ఎన్నికల లోపు మే మొదటి వారంలో బహుశా మేము మీటింగ్ నగర పరిధిలో కూడా మీటింగ్ ఉంటుందని, అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది పూర్తిగా రోడ్ షో కార్యక్రమం కింద జరుగుతుంది. అదేవిధంగా మరొకసారి నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.